శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరం వచ్చేస్తోంది. చాలా మార్పుల్ని తీసుకొస్తోంది. అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ద్వాదశ రాశుల వారు కూడా ఈ సంవత్సరం మాకు ఎలాంటి మార్పు జరుగుతుంది, ఈ సంవత్సరం మాకు కష్టాలున్నాయా, ఈ సంవత్సరం సుఖాలున్నాయా, ఈ సంవత్సరం ఇంకా ఏమేమి ముఖ్యమైన విషయాలు జరగబోతున్నాయి, అసలు గ్రహస్థితులలో వచ్చే మార్పులు ఏమిటి, ఇలాంటి వాటి కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి గ్రహస్థితులలో వచ్చేటటువంటి ఒక మార్పు శనిగారి మార్పు. ఈ శనిగారు చెప్పడానికి ఒక గ్రహము. అలాగే మైథలాజికల్ గా చూస్తే ఈయన రవి యొక్క కుమారుడు శని. ఇక గ్రహాలలో అతిపెద్ద గ్రహం అని చెప్పాలి. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో సంచారం చేస్తుందంటే అది మాటలైన విషయం కాదు. ఆయనకి మందుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే చాలా మందగమనంతో ఉంటారు. ఆయన అతి నెమ్మదిగా నడుస్తారు. 30 డిగ్రీల రాశిని 2.5 సంవత్సరాల కాలం ఆయన నడుస్తున్నారు అంటే ఆయన ఎంత మందుడో చెప్పవచ్చు. అంతటి మందత్వం కలిగిన గ్రహము మార్చి 30వ తేదీ 2025వ సంవత్సరంలో ఆ రోజున కుంభరాశి నుంచి తన స్వస్థానాన్ని వదిలి గురువుగారి యొక్క సొంత రాశి అయినటువంటి మీనరాశిలోకి వెళ్తూ ఉంది. ఇక అక్కడ 30 డిగ్రీల నిడివి కలకాలాన్ని 2.5 సంవత్సరాల కాలంలో సంచరించాలి. ఇక మధ్యలో వక్రగమనాలు ఉండొచ్చు, అలాగే మళ్ళీ రుజుమార్గం ఉంటుంది, అలాగే అతిగమనం ఉంటుంది. ఇలా దానికి రకరకాలైనటువంటి గ్రహ పోకడలు ఉంటాయి. అయితే ఈ శనిగారి మార్పు వల్ల మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా మేషరాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. అయితే ముందు ఒక 5-6 నెలల వరకు చాలా మందగమనంతో ఉన్నటువంటి శనిగారు కాబట్టి ఆయన నడక కూడా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా దుష్ట ఫలితాలైతే ఉండబోవు. మరి వారి వారి యొక్క జన్మ జాతకంలో శనిగారి యొక్క తిథిని చూసి కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మేషరాశి కదా ఇది, ఈ రాశిని మనము మేషరాశిగా పోలుస్తాం. ఈ మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారికి, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాల వారికి మాత్రమే శనిగారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉంటూ మనకి ఏలినాటి శని ప్రారంభమయ్యింది అని చెప్పి గుర్తిస్తూ ఉంటాం. అయితే ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి ఏమిటి? ఇక్కడ ఉంది శని సంచారం. మరి ఇక్కడ ఉన్నప్పుడు రాశి మీద తృతీయ దృష్టి పడుతోంది. అనారోగ్యాలు ఉండొచ్చు, తలనొప్పిల్లాంటి చిన్న చిన్న వ్యాధులు ఉండొచ్చు, అవి ఎక్కువ అవ్వచ్చు అది వరకు ఉన్న వాళ్ళకి. అలాగే ఏవైనా చిన్న అవమానకర సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. అదే పనుల్లో ఎన్నాళ్ళు పని చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఫలితం ఉండకపోవచ్చు. అయితే గురుబలం బాగున్నట్టయితే ఇవన్నీ కొట్టేయచ్చు, చాలా బాగుంటుంది, అందులో సందేహం లేదు. మరి ఇలాంటి నెగిటివ్ ఫలితాలు కనిపిస్తూ ఉండొచ్చు. ఈసరికే చాలా మంది అనుభవించారు కూడా. అయితే అదృష్టవశాత్తు గురువు గారి సంచారం వృషభ రాశిలో ప్రస్తుతానికి నడుస్తూ ఉంది కాబట్టి చాలా వరకు ఈ శనిగారి చెడ్డ దృష్టి ఫలితాలు తగ్గిపోయి ఈ శనిగారు లాభస్థానంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే ఉంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వ్యయంలోకి వచ్చారు శని. అంటే ఏలినాటి శని ప్రథమ పాదం, ఏలినాటి శని 1వ పాదం. మరి ఈ 1వ పాదంలోకి వచ్చినప్పుడు ధనము ఖర్చు ఉంటుంది. పర్టికులర్గా ఈ 3 నక్షత్రాల వారికి ఎక్కువగా ధనము ఖర్చు, శరీర పీడ, దేహానికి సంబంధించి ప్రతి పార్ట్ కూడా నొప్పిగా ఉండడం, అంటే ఒళ్ళంతా నొప్పులే, బద్ధకం, అలసత్వం, ఈ ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఆదాయం తక్కువగా ఉండడం, ముఖములో కాంతి తగ్గిపోవడం, తన దేహ పోషణ కూడా తనకి భారంగానే ఉండడం, శరీరానికి కష్టం కలిగించే పనులు చేయడం, అలాగే ఎక్కువ ఒంటరితనాన్ని ఇష్టపడడం, 10 మందితో కలవకుండా, 10 మంది అభిప్రాయాలు తీసుకోకుండా, 10 మందికి తను సలహా సంప్రదింపులు లేకుండా, 10 మంది సలహాలు తాను తీసుకోకుండా ఒంటరిగా ఉండడం, ఒంటరి నిర్ణయాలు చేసుకోవడం, అలాగే కొంత ఘర్షణకి లోనవడం, ఆత్మవిమర్శ చేసుకోకపోవడం. ఏ పని చేసినా గానీ అరే మనం ఒక పని చేశాము, ఎదుటి వాళ్ళకి కష్టం కలిగిస్తున్నామా, సుఖం కలిగిస్తున్నామా? మానవుడు సంఘజీవి కదా, ఎప్పుడు ఇంకొకళ్ళతో ముడిపడి ఉంటూ ఉంటుంది జీవితం అంతా, రోజంతా కూడా అలాగే గడుస్తూ ఉంటుంది.
ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి, తాను ఇబ్బంది పడకుండా ఉండాలి. మరి ఈ క్రమంలోనే ఒంటరిగా ఉండడం, ఒంటరి నిర్ణయాలు తీసుకోవడం, ఎవరికి సహాయ సహకారాలు అందించబడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఎవరు వీళ్ళని అంతగా పట్టించుకోరు, ఇబ్బంది పడతారు. తను కలవడు, ఒకళ్ళతో కలవడు, తాను కలవడు, మమ్మల్ని కలవనివ్వడండి, ఎలాగ ఈ మనిషిని వదిలిపెట్టి చేయలేము, కలుపుకొని వెళ్ళలేకపోతున్నామని మిగతా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడుతున్నా కూడా వీళ్ళు పట్టించుకోరు. అట్లాంటి పరిస్థితి. తన మాట చెలామణి ఇవ్వకపోవడం, కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడం, ఐకమత్యం లేకపోవడం, అలాగే ఎక్కువ రుణభారాలు, స్థానచలనం, విదేశీ యానాలకు వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి విదేశీ యానము వాళ్ళకి సులభతరం అవుతుంది. అంటే మరి స్థానచలనం ఉన్నందువల్ల వీళ్ళకి మంచి జరిగింది కదండి అని ఎవరికైనా జనరల్గా ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళు ఈ దేశాంతరం వెళ్ళిపోయారు అంటే ఉన్న చోట ఉండలా. పూర్వకాలంలో ఉన్న చోట ఉండడాన్ని ఒక యోగంగా చెప్పేవారు. దేశం దాటి వెళ్ళిపోవడం అనేది ఒక శిక్షగా చెప్పేవారు పూర్వకాలంలో ఈ మాట. ఇప్పుడు ధనము సంపాదించుకోవడానికి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇది యోగం అనుకుంటున్నారు. కానీ అక్కడ యోగం ఉండడం వేరు, భోగం ఉండడం వేరు, కష్టాలు ఉండడం వేరు. మేషరాశి వారికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటటువంటి యోగం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత కష్టం ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభం అయిపోయింది. శారీరక కష్టం ఉంటుంది కదా, ఆ కష్టం వాళ్ళు అక్కడ పడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటి పట్టునుండరు, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యుల రక్షణలో ఉన్నట్టుగా ఉండదు. అలాగే ఒక అమ్మ ఆదరణ, ఒక తండ్రి ఆదరణ, అలాంటివి ఏమన్నా ఒక ఆదరణలు ఉన్నాయా అంటే ఇంటికి రాగానే తిన్నావా తినలేదా అని అడిగేవాళ్ళు కానీ, ఏదైనా ఆహారాన్ని సమకూర్చి పెట్టడం కానీ ఇలాంటివి ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే అన్నీ స్వయంగా సమకూర్చుకోవాలి, లేకపోతే ఎవరన్నా పరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అది కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో అమ్మ చేసినట్టుగానో, అక్కనో, చెల్లి చేసినట్టుగానో ఉండదు. ఎవరో పరాయి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు బాగానే చేస్తున్నారులే అనుకుంటే, బాగా చేస్తున్నారో, ఇష్టపడుతూ చేస్తున్నారో, కష్టపడుతూ చేస్తున్నారో మనకి తెలియదు కదా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదో ఒక మాట రూపంలో తెలుస్తుంది, మాకు ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అంటే దూర ప్రాంత ప్రయాణాలకి వెడతారు, అక్కడ కష్టపడతారు. ఒక యోగం అన్నమాట. నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోయాను అనే ఒక ఉత్సాహంతో వెళ్ళిపోతారు, అక్కడ ఇబ్బంది పడతారు. అలాగే తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు అందడం కష్టమవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. లేదు మాకు తండ్రి గారు సహాయం చేస్తున్నారండి అంటే, తండ్రి గారు ఇచ్చినటువంటి సహాయాన్ని మీరు అనుభవిస్తూ ఉండడమే తప్ప మీరు దాన్ని వృద్ధి చేసుకోలేరు, దాన్ని యూటిలైజ్ చేసుకోలేరు. మీరు అలా ధనం పంపిస్తూ ఉంటారు ఇంటి నుంచి, మీరు అక్కడ టైంపాస్ చేస్తూ ఉంటారు, మీరు కష్టపడతారు, మీ ప్రయత్నాలన్నీ అంత వెంటనే సక్సెస్ఫుల్ కావు. అలాంటి పరిస్థితి ఉంటుంది. జన్మజాతకంలో శనిగారి యొక్క స్థితి ఉచ్చలో ఉండి నవాంశలో కానీ రాశి చక్రంలో కానీ ఉచ్చలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ రాశి చక్రంలో అయినా ఉచ్చలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ శనిగారి యొక్క స్థితి గోచారంలో వచ్చింది కదా, కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అంటే జన్మజాతకంలో మీ శనిగ్రహ దృష్టి కానీ స్థితి కానీ బాగున్నట్లయితే కొంతవరకు ఈ చెడ్డ ఫలితాలు అనేవి తగ్గుతాయి. కానీ మొత్తం మీద అయితే ఏలినాటి శని ప్రారంభమైంది అనే సూచిక ఒకటి జరిగింది కదా, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదైనా పేరు ప్రఖ్యాతులు తగ్గిపోవడం కానీ, కుటుంబంలో ఐకమత్యం తగ్గిపోవడం కానీ, ధన ఆదాయం తగ్గిపోవడం కానీ, కుటుంబ సభ్యులలో వారికి వచ్చే ధనాదాయం తగ్గడం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు, భూమి రీత్యా తగాదాలు ఉండే అవకాశాలు, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అపవాదులు రావడము, మీరెంత కష్టపడ్డా కూడా మీ కష్టం అక్కడికి రాకపోవడము, ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంటాయి. పనులలో మందకొడితనము, డబ్బు కష్టము, డబ్బు నష్టము, అలసత్వము, విద్యలో కూడా ముందరికి వెళ్ళలేకపోవడము, అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. చిరాకు పుడుతూ ఉంటుంది వీళ్ళకి, మేషరాశి వారికి. ఈ కారణాలన్నిటి వల్ల వీరికి మనశ్శాంతి తక్కువ అవుతుంది. ఈ మనశ్శాంతిని పెంచుకోవాలన్నా, ఈ దుష్టగ్రహ ప్రభావాలని తగ్గించుకోవాలన్నా శనిగారికి తైలాభిషేకం చేసుకోవాలి. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి చొప్పున చేయించుకుంటూ వెళ్ళాలి. అలాగే శివుడికి అభిషేకం చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అప్పుడప్పుడు నల్ల నువ్వులు దానం ఇస్తూ ఉండాలి. నలుపు రంగు వస్త్రాలు ఎవరికన్నా దానం ఇవ్వాలి. అలాగే అన్నము వండేసి దానిలో కొంచెం నల్ల నువ్వులు కలిపి ఆవుకు పెడుతూ ఉండాలి. ఇలా రకరకాలైనటువంటి నివారణ ఉపాయాల ద్వారా
మీకు చక్కగా మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సహజంగా జరిగేటటువంటి మార్పులు ఏవైనా సరే, అవి ఋతువులలో మార్పులు కానీ, గ్రహాలలో మార్పులు కానీ, ప్రకృతి రీత్యా వచ్చేటటువంటి మార్పులు కానీ, దీన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఆ ప్రకృతికి అనుసరించి మనం ఉండాల్సిందే. అలాగే ఏలినాటి శని ప్రారంభం అవుతోంది అంటే చాలామందికి కనీసం 100కి 95% ఇబ్బందులు ఉంటాయి. ఎందువల్ల అంటే మనము పూర్వజన్మలో ఏవో రకాలైనటువంటి పాపపుణ్యాలు చేసుకుంటూ ఉంటాం. మనకి తెలిసి తెలియక ఏవో జరిగిపోతూ ఉంటాయి. అవేవి మనకి ఈ జన్మలో గుర్తురావు. అయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపం అనుభవించే సమయం మటుకు ఈ ఏలినాటి శని సమయం అని చెప్పాలి. అన్ని రకాల బాధలు పెడుతుంది. ముఖంలో కళాకాంతి ఉండదు. ఎవరితోన్నా మాట్లాడదామన్నా ఒక మాటకి ఇంకో అర్థాలు వచ్చేస్తూ ఉంటాయి. ధనం ఉండదు. శత్రువులు ఎక్కువగా అవుతూ ఉంటారు. మనకి ఆరోగ్యమా అంతంత మాత్రంగా అయిపోతూ ఉంటుంది. వైద్యానికి ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఉంటాయి. ఐకమత్యం ఉండదు. ఇలా ఇన్ని రకాలైనటువంటి కష్టాల మధ్యలో మనం పుణ్యం అనుభవించుకుంటున్నామని ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి ఈ ఏలినాటి శని యొక్క దశని చాలా ఆనందంగా అనుభవించాలి. ఈ బాధలు మనకి రాకుండా ఉండాలి అంటే నియమాలతో కూడినటువంటి, నిష్టలతో కూడినటువంటి దీక్షలు తీసుకోవాలి. హనుమాన్ దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్ష, ఇలాంటి దీక్షలు, నవగ్రహాల దీక్ష, ఇలాంటి దీక్షలు తీసుకుని మనమే శరీరాన్ని బాధ పెట్టుకునే రీతిలో ఈ యొక్క వ్రత నియమాలన్నీ, దీక్షా నియమాలన్నీ అవలంబించుకుంటూ ఉంటే అది ఒక భక్తి జ్ఞానాలతో అవలంబిస్తాం. కాబట్టి ఈ శరీరం బాధపడుతోంది అనేటటువంటి బాధని మర్చిపోయి ఉంటారు. దానివల్ల ఈ బాధలన్నీ తగ్గిపోతుంటాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ అద్భుతమైనటువంటి సంపద, మనకి ఆధ్యాత్మిక సంపద. ఏ కష్టమైనా సరే ఆ కష్టానికి తగినటువంటి ఒక మంత్రమో, యంత్రమో, తంత్రమో, స్తోత్రమో మనకి ఋషులు అందించేశారు. వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ప్రతి మనిషి ఆనందంగానే ఉంటాడు. అసలు ఈ ఏలినాటి శని బాధలు, అష్టమ శని బాధలు, అర్ధాష్టమ శని బాధలు ఉండబోవు. కానీ మనకి మందుల మీద గురి ఎక్కువ, ఆధ్యాత్మికం అనే ఔషధం మీద గుర్తింపు తక్కువ. మీరు ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండండి, ఔషధ సేవ చెయ్యండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు. శనిగారు ఎలాంటి వాళ్ళనైనా పట్టుకుంటానంటారు కానీ ఆంజనేయ స్వామి భక్తుల్ని మట్టుకు నేను పట్టుకోను, నాకు భయం, ఆంజనేయ స్వామి వచ్చి నన్ను దండిస్తాడంటారు. అంత భయం అన్నమాట హనుమాన్ అంటే. కాబట్టి ఆ వ్రత నియమాలు పాటించండి, ఆ దీక్ష తీసుకోండి. అద్భుతంగా మీరు ఈ కష్టాలన్నిటినీ పారద్రోలగలుగుతారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ నివారణలు మీరు ఎన్ని చేయగలిగితే అన్ని నియమనిష్టలతో చేయండి. ఏలినాటి శని యొక్క ఈ కష్టాల కాలం అనేది ఏది ఉందో దాన్ని మీరు ఆనందంగా అవలీలగా దాటేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.